మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. భూభారతి చట్టం ప్రకారం వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు సమీక్షించి ఎలాంటి అవకతవకలు లేకుండా పరిష్కారం చేయాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను సూచించారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ కార్యాచరణ అంటువ్యాధులు, భూభారతి రెవెన్యూ చట్టం, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల అమలుపై మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల అధికారులతో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలతో పాటు రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించారు. భూభారతికి సంబంధించి ఆర్ఓఆర్ చట్టం తీసుకువచ్చామని, ధరణిలో ఉన్న లోపాలను వివరిస్తూ భూ సమస్యలపైన చట్టాన్ని తీసుకువచ్చినట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. రాబోయే కాలంలో ప్రతి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా, నారాయణపేట జిల్లాకు సంబంధించి ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది. ప్రధానంగా సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఇందిరమ్మ హౌసింగు, రాజీవ్ యువ వికాసము, భూభారతి, ఈ అంశాలపైన ఒక సమీక్షలో సహచర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ శాసనసభ్యులు మసూద్ రెడ్డి గారు, శ్రీహరి గారు, శ్రీనివాసరెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, మీ అందరం కూర్చొని ఈ 2 జిల్లాలకు సంబంధించి సమీక్ష నిర్వహించాము. జూన్ 2న అఫీషియల్గా ప్రోగ్రాం నిర్వహించాలి. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు శాంక్షన్ పత్రాలు ఇవ్వాలి. అదే రకంగా ఈ యువ వికాసం సంబంధించి తెలంగాణ యువతకు 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల వరకు ఎవరికి అర్హత ఉన్నదో వాళ్ళకు అంచెలంచెలుగా మంజూరు పత్రాలు ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. భూభారతికి సంబంధించి ఓ చక్కని ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ధరణిలో ఉన్న లోపాలు, ఏ రకంగా సామాన్యునికి నష్టం జరిగిందో, ఈ భూ సమస్యలపైన చక్కని చట్టాన్ని తీసుకురావడము, రూల్స్ తీసుకురావడము. మొన్ననే రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని ఈ భూభారతి సదస్సు నిర్వహించడం. ఇప్పుడు గ్రామాన రాబోయే కాలంలో చేపట్టాలి. జూన్ 2 నుంచి మొదలు పెట్టాలనే ప్రభుత్వంకు ఒక ఆలోచన, నిర్ణయము. అదే రకంగా సీజనల్ డిజీజ్కి సంబంధించి ఒక రివ్యూ తీసుకోవడం జరిగింది. ఇవంతా మేమందరం కూడా కూర్చొని సమీక్ష నిర్వహించాము. అఫీషియల్గా రేపు ఎల్లుండో ప్రకటన వస్తుంది. దానికి అనుగుణంగా మా కార్యక్రమం ఉంటుందనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం.